మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కుట్ర ఎవరు చేశారనే త్వరలోనే బయటపెడతామని వెల్లడించారు. కుట్రదారుల వెనుక అధికారులుంటే వారిని ఉద్యోగాలు తొలగిస్తామని తెలిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ను కావాలనే రాజకీయ పార్టీలు భద్రం చేస్తున్నాయని ఆరోపించారు. ఆమె గురుకులాల గురించి కూడా మేము చెప్తా ఉన్నాం. ముందుగాల కేటీఆర్ మీ హయాంలో ఎంతమంది చనిపోయిర్రో ఆ రోజు ఒక్కరి దగ్గర కూడా మీరు పోలే. కనీసం ఇప్పుడైనా ప్రతిపక్షంలోకి వచ్చినావు కదా, ఈరోజు పోండి. మొన్న వాంకడి ఘటనలో మా మంత్రులు నలుగురు ఫాలోఅప్ చేసినాం, నేను కూడా ఫాలోఅప్ చేసిన. మా దామోదర్ రాజనరసింహ గారు రెగ్యులర్గా అక్కడ హెల్త్ మినిస్టర్గా వారు ఉండి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నారు. ఇద్దరు మినిస్టర్లు అక్కడ చేసిండ్రు. ఇంకా మేము పోలే మా నలుగురు మినిస్టర్లు అక్కడ నిరంతరం చేసినాం. అదే కాకుండా 16 లక్షలు ఖర్చు పెట్టినాం అమ్మాయిని బతికించడం కోసం. ఇవాళ ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్ళతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం. సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. అదే చెప్తామంటున్నా కదా, ఆధారాలతో చెప్తాం. మాకు డౌట్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్లలో జరిగే వాటి మీద మాకు డౌట్స్ ఉన్నాయి కాబట్టి మేము వాటితో వివరంగా చెప్తాం.